సో ఫ్రెండ్స్, ఈ రోజైతే మా రాంపూర్లో వినాయకులు ఎలా ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ యూత్ వాళ్ళు ఎలాంటి గణపతి నిలబెట్టారో మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నా. దయచేసి ఈ వీడియోను మీరు కంటిన్యూగా చూసి మీ సందేహాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపగలరు. సో ఫ్రెండ్స్, మా ఊరి బడి దగ్గర ఉన్న గల్లీలో చిన్న పిల్లలు అయితే ఈ గణపతి పెట్టుకున్నారు. ఈ గణపతిని అయితే పెట్టుకొని వీళ్ళైతే ఎంతో ఆనందంగా మురిసిపోతున్నారు. సో చిన్న పిల్లలైనా చూడ అద్భుతంగా చేశారు ఈ డెకరేషన్ అయితే. చూడూరు మరి మీరే. సో ఇది కూడా ఒక చిన్న పిల్లలు అయితే చిన్నగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చూడముచ్చటగా ఉంది. సో ఇదైతే ఈగల్స్ యూత్ యువకులదైతే ఈ గణపతి చూడముచ్చటగా ఉంది. అసలు దీన్ని చూస్తే ఆకాశాన్ని చూసినంత ఎత్తులోనైతే ఉంది. ఈ గణపతి అయితే వామ్మో ఇంత పెద్దగా ఉంది ఏంది అనంత ఆశ్చర్యపోయాలని అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈగల్స్ యూత్ వాళ్ళది. సో ఫ్రెండ్స్, ఇదైతే దీని ముందటనే చిన్న పిల్లగాళ్ళు అయితే వామ్మో అందరు నిలబెట్టుకుంటున్నారు గణపతి, మనం నిలబెట్టుకోవద్దా అని చెప్పేసి పక్క పొంటే చిన్న షెడ్ అయితే అరేంజ్ చేసుకొని చిన్నగా గణపతి అయితే అరేంజ్ చేసుకున్నారు. ఈ గణపతి చిన్నదైనా వాళ్ళు చేసిన డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డెకరేషన్ కూడా చూడండి. ఇదిగో వీళ్ళే ఈ పిల్లలు కలిసి ఈ గణపతిని అయితే పెట్టుకున్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదైతే గౌరయ్య హోటల్ దగ్గర అని చెప్తారు దీన్ని. అయితే ఈ గణపతి గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలి. మా రాంపూర్ గ్రామంలోనే ముందుగా మొట్టమొదలుగా దీన్ని గణపతి పెట్టారని నాకు తెలుసు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ముందుగా పెట్టారు, మన ఊర్లోనే గణపతి పెట్టడం స్టార్ట్ చేసింది అని అంటే ఇదే అని చెప్పి జనాలైతే అంటూ ఉంటారు. సో ఇది గౌరయ్య హోటల్ దగ్గర అని అంటారు ఫ్రెండ్స్. సో బోర్డు చూసి ఉంటారు కదా, బోర్డు మీదనైతే పేరైతే చదివే ఉంటారు కదా. ఇదైతే యంగ్ డ్రాగన్స్ యూత్ యొక్క వినాయకుడు. మంచిగా ప్రతిష్టనైతే చేసి డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు.
సో ఇదైతే హిందూ యువసేన యూత్ అండి. ఇదైతే రాంపూర్ సార్గమ్మ గుడి దగ్గర అని చెప్తారు. ఈ వినాయకుడు వచ్చేసి చాలా అందంగానైతే ఉంది. ఈ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నచ్చితే కామెంట్ అయితే చేయండి. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు. సో ఫ్రెండ్స్, ఈ యూత్ వచ్చేసి మీకు చెప్పనవసరం లేదు, ఇందాకే బోర్డు మీదనైతే చూశారు కదా, ఫ్రీడమ్ బాయ్స్ యూత్ అండి. ఇది వచ్చేసి మా రాంపూర్లో పోషమ్మ గుడి దగ్గర అని చెప్తారు ఈ ఏరియా వచ్చేసి. సో చూడడానికైతే అందంగా ఉంది గణపతి. మీకు కూడా నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేసి మీ సందేహాన్ని అయితే మాకు తెలుపగలరు. సో ఇలాంటి గణపతులు ఇంకా ముందు ఎన్నో పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఇలాగే స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే మాదిగ సంఘం యొక్క గణపతి. ఈ గణపతి అయితే నాకైతే డిఫరెంట్గానైతే కనబడుతుంది. మీకు ఈ గణపతికి నచ్చినట్లయితే కామెంట్ రూపంలోనైతే నాకైతే తెలుపగలరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఈ వీడియోలోనే అర్థమై ఉంటుంది. ఇది హనుమన్ల గుడి దగ్గరనైతే పెడతారు ఈ గణపతి. ఇది నాకు చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నా, ఇది చాలా రోజుల నుంచి అయితే పెడుతున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టన అయితే ఇది చాలా ఏండ్ల నుంచి అయితే ఉంది. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు కూడా చాలా అందంగానైతే ఉంది. ఈ వినాయకుడు కూడా నచ్చినట్లయితే మీరు మాకైతే కామెంట్ చేయగలరు. అందుకో మమ్మ అందుకో. సో ఫ్రెండ్స్, ఇదైతే సహారా యూత్ యొక్క గణపతి. చూడండి, ఇదైతే నాకు ఇప్పుడు చూసిన వీటిలలో అయితే చాలా పెద్దదిగా అనిపించింది. మీకు కూడా వీడియోలో ఏది పెద్దగా అనిపించిందో వినాయకుడు మీరైతే కామెంట్ చేసి చెప్పగలరు. సో ఇదైతే రాంపూర్ గడి దగ్గర అని మా ఊర్లో దొరగారి గడి అని చెప్తారు ఈ ఏరియా. ఇది 18 నుంచి 20 ఫీట్ల హైట్లోనైతే ఉంటుంది. సో అన్నిట్లో ఇదే నాకైతే చాలా పెద్దదిగా అనిపించింది ఈ వినాయకుడు. సో ఫ్రెండ్స్, ఇదైతే రెడ్డిస్ యూత్ యొక్క వినాయకుడు. చూడడానికి హైట్లో చిన్నగా ఉన్న వినాయకుడు. దీని డెకరేషన్ అయితే ఇరగదీశారు. ఈ డెకరేషన్ ఏందో మీరే ఈ వీడియో ద్వారా చూసి మాకైతే మీ వీడియో ఎలా ఉందో
ఈ గణపతి ఎలా ఉందో, ఈ డెకరేషన్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. సో మా ఊర్లోనైతే నేను చూసిన వినాయకుల దగ్గరనైతే ఈ డెకరేషన్ అయితే నేనైతే హైలైట్ అని చెప్తున్నా. సో మీకైతే నచ్చితగిన కామెంట్ చేసి మాకైతే చెప్పగలరు. సో ఫ్రెండ్స్, ఇదైతే రైజింగ్ స్టార్ యూత్ యొక్క గణపతి. ఇదైతే ఎక్కడో కాదు, మన గ్రామ పంచాయతీ నుంచి గల్లీ ఉంటుంది, గల్లీలో నుంచి వెళ్తే సీదా ఈ గణపతి కాడికి వెళ్తాం మనం. సో ఈ గణపతి అయితే నీట్గా చాలా అందంగానైతే ఉంది. ఈ వినాయకుడి గిన మీకు నచ్చినట్లయితే మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పగలరు. సో ఈ గణపతి అయితే మన యాదవ సంఘం వారి గణపతి. ఇది మన రాంపూర్ నుంచి ఓగులపూర్ వెళ్ళే రూట్లోనైతే ఇది కనబడుతుంది మీకు సంఘం బంగ్లాలోనే. సో ఈ వినాయకుడు వచ్చేసి నంది మీదనైతే చాలా అందంగానైతే ఉంది గణపతి. ఈ వినాయకుడు కూడా మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ రూపంలో తెలుపగలరు. సో ఇదైతే మా చిన్నాన్న సొంతంగా పెట్టిండు గణపతి. ఇది కూడా మన ఏరియాలోనే ఈడ ఇంటి పక్క పొండి, మన ఇంటి పక్క పొంటే పెట్టుకున్నాం ఈ గణపతిని. చిన్నగా బుల్లిగా గణపతి సూపర్ అయితే ఉన్నది. దీని యొక్క డెకరేషన్ కూడా మంచిగా కలర్ఫుల్గానైతే చేసినాము. చూడండి మీరే గణపతిని. సో ఇదైతే మా చిన్నాన్న గణపతి. దీని వ్యూనైతే చూసారు కదా. ఇప్పుడు లాస్ట్గా మన సంఘం మీదకి వెళ్ళి, అంటే మా గణపతి అందరిది అదైతే ఉన్నది. సో ఇప్పుడు అది కూడా మీకు వీడియో చూపించబోతున్నా, జస్ట్ వాచ్ నౌ. సో ఇదండి లాస్ట్గా మన గణపతి అయితే ముందుగా తీస్తే అందరు ఫీల్ అవుతారని చెప్పేసి మనదే గణపతి లాస్ట్కి తీస్తున్నా. ఇదండి ఇలాంటి వీడియో. ఆ ఊర్లో ఉన్న గణపతులన్నీ అయితే తీసినాం. లాస్ట్కి మన గణపతి తీసినాం, ఎందుకంటే ముందుగా పెడితే వీని గణపతి వీడు ముందుగా పెట్టుకున్నాడు అని చెప్పేసి అనుకుంటారేమో అని మన గణపతి అయితే లాస్ట్కి తీసినాం. సో ఇది మా గణపతి కూడా ఎట్లా ఉందో మీరు కామెంట్ మాత్రం చేయాలి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.